కోట్ వేసుకున్నారని చెప్పి నా కోట్ లేదా మిమ్మల్ని కాపీ పేస్ట్ చేసిన అనుకో, అరే ఏమని వేసుకుంటాను ఉపేంద్ర వేసుకుని వీడంతా వాడిని చూసి వీడు నేర్చుకున్నాడు అంట. కాబట్టి మా గ్రంథాలలో మేము కోళ్ళు కోస్తున్నాం కాబట్టి, మేము కొబ్బరికాయలు కొడుతున్నాం కాబట్టి మీరు చర్చిల ముందు అట్లా చేయాలని కాదు. ఒక సంస్కృతి సాంప్రదాయాలు లేవు, ఒక చట్టబద్ధత లేవు. మీరు ఏం చేయాలనో తెలియక హైందత్వం ఎలా ఉంది, లేదంటే క్రిస్టియానిటీ ఎలా ఉంది, ముస్లిమ్స్ ఎలా ఉన్నారు, అందులో ఒక సగం ఇందులో సగం తీసుకొని సగంలో బతకకండి. ఒరిజినాలిటీలోకి రండి, మీలో ఉన్న జిరాక్స్ని తొలగియండి, కలర్ జిరాక్స్లోకి రండి అంటున్నాను. నేను అదే అంటున్నాను మిమ్మల్ని. ఏమని? మీకు ఒరిజినాలిటీ ఇంకా తెలియట్లేదని. బైబిల్ ఒరిజినాలిటీ తెలియాలంటే దాన్ని బాగా పిండేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఒరిజినాలిటీ నేర్పిస్తారు. మాలో ఒరిజినాలిటీ ఏందో ఉదాహరణకు మీకు ఒకటి చెప్పాలా, ఎంత తాగుబోతైనా 24 గంటల్లో 24 లీటర్లు తాగే తాగుబోతైనా కూడా రేపు పొద్దున తిరుపతికి పోతున్నా అంటే పరిశుద్ధంగా వెళ్తాడు ఆయన. ఆ రోజు మటన్ తినడు, నాన్ వెజ్ తీసుకోడు. ఇదే పాస్టర్లకు ఎంతమంది మంది వేసుకొని వస్తున్నారండి, ఇదే పాస్టర్లలో ఎంతమంది గొడవలు పెట్టుకుంటున్నారు. వాడు అంటాడు హోమ్ థున్ టచ్ అంటాడు. 2 కాళ్ళు స్వామాలు వేసిన నా ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారు సార్. మేము ఇదే మా సమ్మక్క సారక్క గద్దెల ముందు ఉండి మేము ఒక యాటపోతును కానీ లేదంటే ఒక కోడిని తీసుకోపోతే అక్కడ జల్దా ఇచ్చి మినిమం అక్కడ మొక్కితే మా కోళ్ళు జల్దా ఇస్తాయండి. మీకు ఎవరండి ఇచ్చేది? మీరు చెప్పి అలాంటి సంస్కృతి సాంప్రదాయాలు మీలో ఎక్కడ ఉన్నాయి చెప్పండి. నేను గౌరవిస్తున్నాను. మాకు పూనకాలు వస్తాయండి. ఇదే అమీర్పేట ఎల్లమ్మ టెంపుల్ పోతే పూనకాలు రేపు ఏం జరుగుతుందో చెప్తారు. మీ జీసస్ నైట్ కల్లోకి వచ్చి చెప్తాడా, మాట్లాడతాడు. పూనకాలు మీకు వస్తాయండి. మీరు ఎప్పుడు కూడా ఆయనలో పరవశలో అయిపోయి ఉంటామండి.